ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మారుతున్న కాలంతో పాటు మనుషులు మారుతున్నారు, భవబంధాలు మారుతున్నాయి, బంధాలు అనుబంధాలు ఆప్యాయతలు కనుమరుగవుతున్నాయి. ఫీట్ జాగ కోసం దారుణాలు చోటు చేసుకుంటున్నటువంటి ఘటనలు ప్రతిరోజు చూస్తున్నాం. హత్యలు జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి. అలాంటిది ఇచ్చిన మాట కోసం తన యొక్క కుమారుని పేరు మీద ₹1 కోటి ఆస్తిని దారాదత్తం చేసి ఔదార్యం చాటుకున్నారు. దానికి దగ్గరుండి ఒప్పించారు ఇద్దరు పెద్ద కొడుకులు. ఏంటా కథ, ఏంటి ఆ ఔదార్యం మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా గోలి రామాయపల్లిలో ఉన్నాం. ఇది రామడుగు మండలంలో ఉంది. ఇద్దరు వృద్ధులు ఉన్నారు, వారికి 3 కుమారులు ఉన్నారు. ఆ కుమారులకు సంబంధించి 2004 అంటే 20 ఏళ్ళ వెనక్కి వెళ్ళాల్సిందే. దాని కథ కమమిష్ తెలియాలంటే ఇది ఈ లస్మయ్య అనేటువంటి వృద్ధులు మరి రామక్క అనేటువంటి వృద్ధురాలకి సంబంధించినటువంటి దంపతులు నివసిస్తున్నటువంటి నివాసం ఇది. ఈ నివాసం వీరు మొదటి నుంచి కూడా ఇక్కడే ఉంటున్నారు. కొన్ని మొక్కలు పెట్టుకున్నారు. ముందే అరటి మొక్క, చిన్న చిన్న కూరగాయలకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా నాటి దీంతోనే వాళ్ళు జీవనోపాధి పొందుతున్నారు. అల్లం మనం చూస్తున్నాం, అక్కడ వెదురును తలపించే విధంగా అల్లం కూడా పెట్టారు అక్కడ. ప్రతిదీ కూడా ఇక్కడ వృద్ధాప్యం వచ్చినప్పటికీ కూడా తమ లైఫ్ స్టైల్లో మార్పు రాలేదు. మొదటి నుంచి కూడా శ్రమ జీవితానికి అలవాటు పడ్డటువంటి వీళ్ళు ఉన్నటువంటి వ్యవసాయ భూమిని సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. అసలు 2004లో ఏం జరిగింది, గ్రామ పంచాయతీకి తన చిన్న కొడుకు వాటాను ఎందుకు ఇచ్చారు మనం తెలుసుకుందాం. నమస్తే, మంచిదేనంతా? ఏంది పరిస్థితి, ఎట్లా ఉన్నారు, ఏమైంది అసలు చెప్పండి మెల్లగా. కొడుకులు చెప్పాలా? కొడుకులు 3, బిడ్డ 1. బిడ్డగా పెద్దది, ఆమెకు పెళ్ళి అయింది, ఆమె కొడుకులు అయినరు. ఇక ఆయనకు వాళ్ళు పిల్లలు అయిన జాబు చేస్తాడు, వాళ్ళు మంచిగానే ఉన్నారు. ఇప్పుడు చిన్న కొడుకు ఎప్పుడు చనిపోయిండు, ఆయనకు వచ్చిన వాటాను ఎవరికి ఇచ్చిండ్రు? పెద్ద కొడుకును నడిపి కొడుకు ఏమైనా అభ్యంతరం వ్యక్తం చేసిండ్రా? ఏముంది ఇప్పుడు? అయితే చిన్న కొడుకు 12 చదివిండు. 15 ఇట్లకెళ్ళి వెళ్ళలేదు. జాబ్ చేస్తా, నేను జాబ్ చేసినాకనే పెళ్లి చేసుకుంటా అన్నాడు. అంతలా పెళ్లి చేసుకోలేదు. మళ్ళీ ఇటు వ్యవసాయం పొందరమ్మంటే ఇటు రాలేదు. ఏది అయినాక నేను దేనిలోనే కాకపోతే అన్ని టెన్షన్లు పెట్టుకొని ఈ గ్రామ పంచాయతీ అది. ఎప్పుడు చనిపోయిండు ఆయన? 2004లో. ఇప్పుడు ఏం చేసిండ్రు? ఆయనకు సంబంధించిన వాటా ఎంత వచ్చింది, ఎవరికి ఇచ్చిండ్రు? 2004లో చనిపోతే వాళ్ళకు మొదలు చనిపోకముందే భూములు ఓటాలు చేసిన కొడుకులకు. సరే, మొత్తం మీద 3 కుమారులు ఉన్నారు. ఆ 3కి సంబంధించినటువంటి వాటా వాళ్ళు పంచడం జరిగింది. దాన్ని గ్రామ పంచాయతీకి ఇచ్చేశారు, ఔదార్యం చాటుకున్నారు. ఏందమ్మా, ఏం జరిగింది చిన్నగా చెప్పు. నాకు 3 కొడుకులు అయితే వీళ్ళు ఏర్పడ్డారు. నేను చదువులో కాకపోతే, వ్యవసాయంలో లేకపోతే అంటే మైండ్ ఖరాబ్ చేసుకొని ఇక భూమికి భయాన్ని పెట్టాడు. భూమికి భయాన్ని పెడితే అది కాదు అని తండ్రి ఓపడ్డా కానీ తీసుకొని పిల్లగాన్ని ఖరాబ్ చేయకు జీవితానికి నేను అన్న. ఆయనతో భూమికి భయాన్ని పెట్టిండు, ఇంటికి వచ్చిండు. ఇక ఆయనకు మైండ్ ఖరాబ్ అయి తిరుగుతాడు. ఆయనకు సంబంధించిన భూమిని మీరు ఎవరికి ఇచ్చిండ్రమ్మా? మేము గ్రామ పంచాయతీకి ఇచ్చినాం సారు. నా ఆత్మకు పెళ్లి చేయలేదు, పిల్లలు లేరు అంటని గ్రామ పంచాయతీకి ఇచ్చినాం. ఎకరం 6 గుంటలు. మరి ఎట్లా అనిపిస్తున్నది? ఎకరా 6 గుంటలు గ్రామ పంచాయతీకి మీరు ఇచ్చేసిండ్రు, మీ చిన్న కొడుకు సంబంధించిన వాటా. మీరు ఎట్లా అనుకుంటున్నారు ఇప్పుడు? ఎట్లా అంటే ఊరుకు తగిన పనులు వాళ్ళే చేసుకొని, వాళ్ళు ఊరుకు తగిన పనులు వాళ్ళే చేసుకొని మాకు గొప్ప వచ్చాయి అంటని మేము సంతోషిస్తున్నాం. మొత్తానికి పెద్ద మనుషులు వయసులోనే కాదు, మనసులో, ఆలోచన విధానంలో సైతం వారి యొక్క మనం మాటల్లో చూస్తున్నాం. ఈ పక్క పంటి నైబర్ ఉన్నారు, వారి ఇంటి పక్కన ఉన్నటువంటి పెద్ద మనిషి ఉన్నారు. చెప్పండి, ఏం జరిగింది అసలు ఈ ఇంటికి సంబంధించి? ఒక్కొక్కరు ఒక ఫీట్ జాగ కోసం, గజం జాగ కోసమే తలకాయలు వాళ్ళు కొట్టుకుంటారు. ఎకరం 6 గుంటలు గ్రామ పంచాయతీకి ఇచ్చేసారు. ఎట్లా చూడొచ్చు, ఏమనుకుంటున్నారు మీరు? మీ పేరు చెప్పండి. నా పేరు తూళ్ళ రాములు.
మాది ఉత్తరపేట గ్రామం, మాకు పెద్ద బాబు అవుతాడు. కాకపోతే ఆయన మా తమ్మునికి ఎకరం 6 గుంటలు ఇచ్చిందంటే పెద్ద గొప్పతనం. అది 7 ఏళ్ల కాలానికి గుర్తింపుగా మా పెద్ద బాబు ఇచ్చిండు. నా పేరు వెంకటస్వామి. ఇక్కడ ఒక వృద్ధ దంపతులు గుంట 6 గుంటలు ఎకరం 6 గుంటల భూమి ఇచ్చినారు. దానికి దాన సంస్కారం చేసిన కొడుకు పేరు మీద. దాని వలన మా సర్పంచ్ సాబ్ ముందుకు పడి గుడి, బడి, కమిటీ హాలు, ట్యాంకు నిర్మించడం జరిగింది. వారికి కొద్దిగా ధన్యవాదాలు. చెప్తే తప్పేం లేదు. మనకు అందరం మంచిగా ఉండాలి, వాళ్ళు కూడా మంచిగా ఉండాలి. అందరు మెచ్చుకుంటున్నారు. అదే సంగతి. ఎస్, మొత్తం మీద చాలా గొప్పగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. గ్రామ సర్పంచ్ ఉన్నారు, సర్పంచ్ కుమార్ ఉన్నారు. సో చాలా యాక్టివ్గా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ఈ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి అంజన్ కుమార్ ఉన్నారు, అంజన్ ప్రసాద్ ఉన్నారు. చెప్పండి అంజన్ ప్రసాద్, మీ ఆధ్వర్యంలో ఇక్కడ దాదాపుగా ఈ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి మీరు, ఈ ప్రజలతోని మమేకమై కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఎట్లా చూద్దాం, ఏం జరిగింది వాళ్ళకి, వృద్ధాప్యం కావచ్చు, ఇతరత్ర కారణాల వల్ల క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తలేదు. ఈ నొడుగుండ లక్ష్మయ్య, రామవ్వ వీళ్ళ ముగ్గురు కుమారులు చిన్నోడు చనిపోయిండు. ఆయనే ప్రభాకర్ పేరిట ఏదైనా చేయాలనే ఉద్దేశం కొద్దీ భూమి మంచి గ్రామ పంచాయతీకి వెళ్ళినప్పుడు ముగ్గురు కుటుంబ సభ్యులు కూర్చుంటే వాళ్ళ అన్నదమ్ములు, కోడళ్ళు, కుటుంబ సభ్యులందరూ కూడా డిసైడ్ చేసుకున్నారు, చేసుకున్నారు. 20 ఏళ్ల కింద అనుకున్నారు. కానీ దాన్ని కార్యరూపం చేర్చి ఈరోజు మాకు మొన్న ఒక ప్రోగ్రాం చేసి ఆయన శిలాపలకం పెట్టి ఇనాగ్రేషన్ చేసి పెద్ద బ్రహ్మాండంగా మా గ్రామ పంచాయతీకి వచ్చారు. వీరు ఇచ్చిన ఇటు ఎకరా 6 గుంటల్లో స్కూలు, ఓ టెంపుల్, ఓ వాటర్ ట్యాంక్ ఇప్పటికీ కన్స్ట్రక్షన్ దీనిలో ఉన్నాయి. మిగతా ఒక కమ్యూనిటీ హాల్ కట్టేసి వీళ్ళ కీర్తి చేసులు వీళ్ళ స్మారక దాని మీద కట్టాలని వాళ్ళ డిమాండ్, వాళ్ళ కోరిక. అంటే దాని వర్త్ ఎంత ఉంటుంది? అప్పుడు 2004లో ఆయన మృతి చెందారు. అప్పుడే అనుకున్నారు గ్రామానికి ఇద్దామని చెప్పి. అంతే దాదాపు 20 years నుంచి కూడా గ్రామం పంచాయతీ ఆధ్వర్యంలోనే ఉంది. శిలాఫలకం వేశారు, ఔదార్యాన్ని చాటుకున్నారు. అప్పుడున్న వర్త్ ఎంత, ఇప్పుడున్న వర్త్ ఎంత? అప్పుడు కూడా నేను సర్పంచ్గా, ఇప్పుడు మా మదర్ ఉంది. 2004లో అప్పుడు ఈ ల్యాండ్ మొత్తం 50,000 ఉండే, 50,000 రూపాయలు మాత్రమే ఉండే. ఇప్పుడు సుమారు 1 కోటి రూపాయలు ఉంటుంది. అదే మాట మీద 50,000 ఉన్నప్పుడు ఏదైతే కమిటీ అయ్యారో ఇప్పుడు కూడా అదే కమిటీ అయ్యారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా సపోర్ట్ చేశారు. యునానిమస్లీ దే ఫీల్ హ్యాపీ. వాళ్ళు సంతోషంగా 1 కోటి రూపాయల దానం భూమి ఇస్తున్నామని వాళ్ళు ప్రౌడ్గా ఉన్నారు. మేమంతా కూడా ఈ విలేయర్స్ చాలామంది మేమంతా ప్రౌడ్గా ఉన్నాం. చాలా అంటే ఇది చాలా గొప్ప విషయం, గొప్ప కార్యక్రమం. వీళ్ళు ఇచ్చినందుకు దీన్ని పూర్తి స్థాయిలో దాన్ని గ్రామ అవసరాల నిమిత్తం తప్పకుండా దాన్ని యూటిలైజ్ చేసి వారి పేరు నిలబెడతాం, తప్పకుండా చేస్తాం. వారికి ధన్యవాదాలు చెప్తాను. ఒక కుటుంబం అంటే స్వార్థపూరితమైనటువంటి వ్యవస్థ కొనసాగుతుంది. దీనిలో తమ్ముడికి సంబంధించినటువంటి వాటాను మరో 2 అన్నదమ్ములు ఉన్నారు, మరో సోదరి ఉంది. అందరం పంచుకుందాం అనుకుంటారు. అప్పుడెప్పుడో ఇచ్చినటువంటి మాట ప్రకారము 1 కోటి రూపాయల ఆస్తి విలువ అయినప్పటికీ గ్రామ పంచాయతీకి ఉపయోగపడుతుంది, అతని పేరు చిరస్థాయిగా నిలుస్తుంది అని చెప్పి పెద్ద మనసు చేసుకొని ఆలోచించారు. గొప్పగా ఆలోచించి 1 ఎకరా 6 గుంటల భూమిని ఈ గోలిరామాయపల్లి గ్రామ పంచాయతీకి ఇవ్వడం జరిగింది. ఇప్పటికే బడి, గుడి కన్స్ట్రక్ట్ చేశారు. తాగునీరు అందించడానికి వాటర్ ట్యాంక్ ఇవ్వడం జరిగింది. ఒక కమ్యూనిటీ హాల్ త్వరలోనే నిర్మిస్తామని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు దాన్ని కూడా ఒకసారి పరిశీలిద్దాం. రామడుగు మండలం గోలి రామయ్యపల్లికి సంబంధించి ప్రభాకర్ అనేటువంటి యువకుడు, నూనుగొండ ప్రభాకర్ 26/3/2004 మృతి చెందారు. అంతకుముందే ఆయన ఇంటర్ కంప్లీట్ అయిపోయింది, డిగ్రీ చదువుతున్నటువంటి కాలం. ఆ డిగ్రీలో కొన్ని సబ్జెక్టులు ఉన్నాయి. అప్పటికే ఒక ఆందోళనతో ఉన్నటువంటి క్రమంలో ఆయన మృతి చెందారు, ప్రమాదవశాత్తు మృతి చెందారు. మృతి చెందిన తర్వాత ఇతని వాటాను గ్రామ పంచాయతీకి ఇచ్చారు, ఔదార్యాన్ని చాటారు. ఇప్పుడు చాలా గర్వంగా ఉంది, గొప్పగా ఉంది అని చెప్పేసి హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ స్థలాన్ని కూడా మనము ఒకసారి పరిశీలిద్దాం. చూశారుగా, ఒక్కరి త్యాగంతో ఈ గ్రామానికి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా వచ్చాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం నూనుగొండ ప్రభాకర్ ఎవరైతే 2004లో మృతి చెందారో అతనికి సంబంధించినటువంటి వాటా ఎకరం 6 గుంటల భూమిని అక్షరాల, అవును
ఎకరం 6 గుంటల భూమి గ్రామ పంచాయతీ కొరకు విరాళంగా ఇచ్చారు. ఆ తల్లిదండ్రులతో మనమే ఇప్పుడు మాట్లాడాము. వారి యొక్క త్యాగ నిరతికి ఫలితమే ఈ ల్యాండు. దాదాపు ₹1,00,00,000 పైగా విలువ చేసేటువంటి ఈ భూమిని ధారాదత్తంగా ఇచ్చారు. గ్రామానికి సంబంధించినటువంటి ఒక ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించారు. ఆంజనేయ స్వామి ఆలయాన్ని మనం చూస్తున్నాము. ఆంజనేయ స్వామి ఆలయం ఇక్కడ గ్రామస్తులందరూ కూడా ప్రతి మంగళవారము శనివారం వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు. శ్రావణ మాసం కార్తీక మాసం అయితే విపరీతంగా వస్తారు. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా వస్తారు. ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామి భక్తులందరూ కూడా సేద తీరుతుంటారు. మనం చూస్తున్నాం గుడి, బడి, కమ్యూనిటీ హాలు, అలాగే ఒక వాటర్ ట్యాంకు, ఇవన్నీ కూడా ఈ గ్రామానికి ఉపయోగకరంగా ఉన్నాయి. ఆ ఎకరం 6 గుంటల ప్లేస్, దీనిలోనే టేక్ చెట్లు ఉన్నాయి. ఈ ఆలయం ఉంది. ఆలయం పక్కనే నవగ్రహాలు ఉన్నాయి. ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహము, ముందు నందీశ్వరుడు, అలాగే నవగ్రహాలు, ప్రశాంతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంది. మనం చూస్తున్నాం ఇక్కడ ఒక పాఠశాల సైతం ఇదే స్థలంలో నిర్మించడం జరిగింది. దీని పక్కన టేక్ చెట్లు పెట్టారు. అంటే గ్రామ పంచాయతీకి నిరంతర ఆదాయం వచ్చేటువంటి వనరుగా చెప్పవచ్చు. ఇక్కడ ఈ వాటర్ ట్యాంక్ చూస్తున్నాం. వాటర్ ట్యాంకు, గుడి, ఈ బడి, ఇదంతా కూడా త్యాగ నిరతికి, ఆయన ఔదార్యానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. దీంతో ఒక్కసారి ఇటు చూద్దాం. ఆ ఖాళీ స్థలం కూడా చదును చేశారు. దీని మరమ్మతులు చేయించారు. ఇదంతా కూడా ఇది ఈ స్థలం అంతా కూడా గ్రామానికి ధారాదత్తంగా ఇచ్చారు, విరాళంగా ఇచ్చారు. గ్రామస్తులు సహకరించారు. దీంతో ఒక్కసారిగా ఈ మండలంలోనే కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రభాకర్ తల్లిదండ్రులు చేసిన త్యాగనిరతి, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఒప్పుకోవడము, గతంలో ఇచ్చినటువంటి హామీ అంటే తన చిన్న కుమారుడు మృతి చెందినప్పటికీ ఆయనకు సంబంధించినటువంటి పేరు చిరకాలం ఉంటుంది. ఈ ఆలయం అనేది చిరకాలం ఉంటుంది. బడి ఉంటుంది. ప్రజలకు ఉపయోగకరంగా ఉండేటువంటి మంచినీటి ట్యాంక్ ఉంటుంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని పెద్ద మనసు చేసుకున్న పెద్ద మనుషుల ఔదార్యం గురించి ఔరా అని పొగిడే వాళ్ళే ఉన్నారు. ఇదంతా కూడా ఇలాంటి వాళ్ళు ఊరికొక్కరుంటే చాలు ఆ గ్రామం మొత్తం బాగుపడుతుంది అని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చాలా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం గమనిస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, గోలి రామాయపల్లి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.